తినాలి 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 తినకూడదు 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 తిను తినవే తిన్ 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 ఏయ్ ఏంటది? అయ్యో చేవు తినబోతే నా తప్ప. ఎలా చేయమంట చేయ ఇంకో 4 ముక్కలు ఇవే చారులో బాగుంటాయి. రే పెద్దోడా, చెల్లెలికి చాలా మంచి సంబంధం వచ్చిందిరా. దాసిరెడ్డోళ్ళని ఈ ఊళ్ళోనే ఉండేవాళ్ళు. బాగా సంపాదించుకున్నారనుకో. వాళ్ళకి మీకులాగానే 2 కొడుకులంట. ఇద్దరిది ఒకటే మాటంట. ఇంతకు ఎవరు తెచ్చారు సంబంధం? మా మా దాదా అన్నం పెట్టు. రేయ్ ఇళ్ళ కాళ్ళు చేతులు కడుక్కోవచ్చుగా, తిరిగి వచ్చేస్తావు. నిన్ను చంపుకొని కూర వండుకొని తినేస్తాను. బాగుంది. రా రా రావే బాబు. ముందు దీను, చెల్లెలికి చాలా మంచి సంబంధం వచ్చిందిరా. ఏం చేస్తా ఉంటాడు? అదేరా, ఏదో నా నోటికి రావడం లేదు, కానీ చాలా మంచోళ్ళంట. నానే ఉన్నాడు? నాన్నే ఉంటాడు, నాన్న మంచోడే. చెట్టు అంత ఎదిగారు. ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగా అని మీరే చెప్పాలి. ఇంతకు ఎవరు తెచ్చారు సంబంధం? అదేరా, ఆ విజయవాడోళ్ళు. సరిపోయింది. అక్కర్లేదని చెప్పండి, మనకిష్టం లేదని చెప్పండి. ఆస్తులు లేకపోతే ఏంటి, ఎవడో ఒకటి దొరుకుతాడు. వాళ్ళు ఏదో తీసుకొచ్చారంట, మళ్ళీ ఇక్కడ అందరూ ఒక మీటింగ్. ప్రపంచంలో ఇంకా పెళ్లి కొడుకు దొరకడా ఏంటి? అది కాదురా, ముందు చెప్పే తినాలి కదా. ఇప్పుడు దాకా వినిపించింది కదా. ఇటు చూడండి, నాకైతే ఇష్టం లేదు. మీకు ఇష్టమైతే మీరు చేసుకోండి. అలా ఎవడో ఇష్టం వచ్చినట్టు అడిగిపోతే ఎలా? అందరం మాట మీద ఉండాలి కదా. అప్పుడు నా మాట మీద ఉండండి. పోలీసు వాడిని కొట్టినంత ఈజీ కాదు సంబంధాలు కలుపుకోవటం అంటే. ఏంటమ్మా ఇది? కూర్చొని మాట్లాడుకోవాలి కదా. మాకు లేవా కోపాలు? వద్దు బాబు, సంబంధం అంటేనే ఇలా అయిందంటే ఈ సంబంధానికి ఆ బెజోడ వాళ్ళకి ఒక దండం. బాగుంటుందని అసలు నువ్వు పెట్టావు ఇదంతా. ఓయబ్బా, చెప్పలేకపోతున్నావు అండి బాబు జనాలకి. ఆడు చెప్పలేకపోతున్నాడంటే ఆడికి ఇంకేదో ఉంటుందయ్యా. ఎలా చెప్పేస్తాడు అక్కడ? నాన్న హైదరాబాద్ వెళ్తున్నాను నాన్న. ఏ అర్జెంట్ ఏదైనా పని ఉందా? అదేం లేదు, మామూలుగా వెళ్ళాలిగా. 4 రోజులు ఉండేళ్ళొచ్చు కదరా. సరే సరే వెళ్ళు. వస్తాను. పెద్దోడు వస్తున్నాడా దింపడానికి? వస్తున్నాడు. వస్తాడా? నేను రానా? అక్కర్లా, వస్తాను రా, రమ్మంటే. ఆడ వస్తున్నాడు నాన్న.
ముందుకెళ్తే బెటర్ రా. పద. ఈ జనాలేంట్రా బాబు, ఎవడింట్లో ఆడు కూర్చోకుండా ఎగరేసుకుంటూ వచ్చేస్తారు. అదేరా అందరికి ఆడావిడ అంతే. ఏమండి S2 ఏనా మన భోగి? S2 కదండి S3. రండి ఎదురుకి వెళ్దాం. ఏదో టెక్కర్ నువ్వు పదరా, అలా చూసుకుంటూ పోతావు నువ్వు. ఈ రావటం వెళ్ళటం చాలా గొప్ప ఉంటుందిరా బాబు. కొట్టాలిరా, చాలా గట్టిగా కొట్టాలి. రే డబ్బులు ఉన్నాయా? ఉన్నాయరా. మామూలు చేసి చెప్పు. ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడ ఉంటాయి నీ దగ్గర? ఇదిగో ఉంచుకో. రే 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 ఉన్నారా రే. వెళ్ళు ఎక్కు. పదండి పదండి, ట్రైన్ వెళ్ళిపోతుంది. నడుతున్నారు నడుస్తారండి మీరు. ముందుకి వెనక్కి పరిగెత్తిస్తున్నారు. వెళ్ళాక ఫోన్ చేయరా. చూస్తున్నాను ఇలా అడావిడి. ట్రైన్ వెళ్ళి దేని గుద్దెత్తే సరి. ఒకటే ఊపడాలి టాటాలు. జాంకాలు జాంకాలే, ర్యాలింగ్ జాంకాలే, ర్యాలింగ్ జాంకాలే. చచ్చా, వాడేదో సరదాగా అన్నాడు. జరగదు జరగదు జరగదు. ఇదేంట్రా? వెళ్ళాలనిపించట్లేదురా. సరిపదా పద. చాలా అదృష్టవంతులు అండి. నేను ట్రై చేసిన ఈ సంబంధం దొరికేది కాదు. మా అందరి తరపున మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. భలేవాడు అయ్యా. ఇది కూడా మీ నాన్నగారు ఇచ్చిన సంస్కారం అనుకుంటాను. ఎప్పుడు మంచి మాటలే మాట్లాడడం ఎలా కుదురుతుంది మీ నాన్నగారికి? ఇవన్నీ కాదయ్యా, పెళ్లిలో అట్రాక్షన్ మీ ఇద్దరు అన్నదమ్ములే. నిలబడి ఎంత చక్కగా చేశారు. ఎప్పుడూ ఇలాగే ఉండండి, రామలక్ష్మణ్ లాగా. వస్తున్నా. ఎరా రే ఎరా రే రే వినపడుతుంది చెప్పరా బాబు. నువ్వు నేను నువ్వు నువ్వు పోల్కొండ ఎందుకు తన్నారా? ఎందుకు తన్నారా పోల్కొండని? ఎక్కడున్నారా రే? ఎక్కడున్నారా? పెడే వచ్చేస్తున్నా.
ఎరా భోంచేసావా? చేయలేదురా, ఆకలి దంచేస్తుంది. వెళ్ళి భోంచి. ఒకసారి ఇంకోసారి తర్వాత చెప్తాం కానీ రా. మీ అక్క ఎక్కడుంది? చూపి చూపి. ఇది వేసుకో, బాగుంది. మొత్తం మందంతా దిగిపోయారు. గొప్పగా బుక్ చేసింది బాబు ఇది. కావాలా నీకు? హే, చూడు చూడు ఎవరొచ్చారు. ఎక్కడ చూసావే దాన్ని? ఒరే చిన్నోడా, నేను ఫస్ట్ చూసాను. అమ్మా నాన్న బాగున్నారా? రారా, అందరూ ఇక్కడే ఉన్నారు. రా అక్క. రా. ఏమండి, మా రేలంగానే గారు అబ్బాయి. అలాగా, ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. అనుకోకుండా భలే వచ్చావురా. అనుకోకుండా కాదు, అక్క పిలిస్తేనే వచ్చాడు. తనే కదా పిలిచింది. అయ్యో అల్లుడు లేగమ్మా. ఓకే బాబు, నువ్వు కూర్చోమ్మా. కూర్చో. కూర్చోరా. తిను. నోటాపరా రే. ఎరా, ఏం చేస్తున్నావు? ఏమన్నా చేస్తున్నావా ఖాళీయా? ఇదిగా ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను ఎలా ఉన్నారో చూడు. పొద్దున్నే 9ంటికి వెళ్ళి సాయంత్రం 5ంటికి ఇంటికి వచ్చి మెడ చుట్టూ పౌడర్ కొట్టుకుని కాళ్ళు ఊపుకుంటూ తాపీగా టీవీలో ఏ ఛానల్ చూడాలో దిక్కుముక్కు తెలియక పెళ్ళం వంటగదిలో వంట చేస్తుంటే ఇటు అటు ఎవరిని చూస్తాడని నడువుది గిల్లేయడం నాకు చిరాకు. ఎరా, మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను, కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. పద్ధతి. ఇలా అన్నయ్య పెళ్ళో చూసుంటారు, ఎంత గొడవ చేసాడు. గ్లాస్ నీళ్ళ కోసం ఓ గొడవ. రే, అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వదిలేస్తారేట అలాగా? ఆ రోజు ఆడ అలా ఉంటాను కారణం నువ్వేం తెలుసుంటే ఏం జరుగుండేదో నాకే తెలియదు. జరిగేదాకా చూస్తా కూర్చుంటారు. మరి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం? అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారిని వెళ్ళే గొట్టంగాడు మాటలు ఎందుకంటాను? పైగా ఇన్ని తెలివితేటలు ఉన్న నీలాంటి మాటలు అసలు విన్ను. ఇదిగో చూడు, నువ్వు తగ్గేదాకా నేను తగ్గను, గుర్తెట్టుకో. ఇది తెలుసు మా ఫ్యామిలీ విషయానికి రా. కోర్తే పెట్టేపికేసి ఉండొచ్చేస్తుంది ఒక్కొక్కడికి నాకు.